న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్లు పెంచకుంటే గద్దె దించుతాం, ప్రభుత్వానికి మందకిష్ట మాదిగా వార్నింగ్ ఇస్తాను. మా మందకిష్టాన్ని ఏమంటాను తెలుసా? ఇగో మా ఆయన ఏం చెప్పిండు, చేయి గుర్తు కోటేసా 2000 ఇస్తుండు, ఒక్క నెల అయితే 4000 వస్తాయి. ఒక్క నెల ఆయన 2000 ఇస్తుండు, మేము 4000 ఇస్తాం. 4000 ఇవ్వాలంటే మా చేయి గుర్తు కోటే అంటే ముసలి నమ్మించి ఓటేపించుకుంది. ఇట్లా 7 రోజులు ఇట్లా మన్నెత్తి పోయి సాపిస్తాం ముసలోళ్ళు. ముదనష్టపోరికి అనవసరంగా ఓటేసినావు, ధర్వాతుడు దేవుడు లెక్క నా పెద్ద కొడుకు లెక్క 2000 ఇస్తుంది కాదనుకొని ఈ దరిద్రులకు ఓటేసినావు అని ముసలోళ్ళు బాధపడతారు, గోసలిస్తారు. మరి రేవంత్ అన్న పెన్షన్లు కూడా మరి గద్దదిస్తాడు. 2/4 రావాలి. ఆయన చంద్రాల సార్ నుంచి తెలుసుకో. అట్లన్నా గురువుగారి నుంచి ఏమి నేర్చుకోవా, గురువుగారు ఇస్తున్నట్టు అక్కడ ఇది ఒక చర్చ జరుగుతోంది. ఇంకేందా, లక్ష్మారెడ్డిపై చర్చల ఎమ్మెల్యే ఫైర్. నీ రాజకీయాల కోసం పేరు బలి చేస్తావా? మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై అడుగురెడ్డి వ్యాఖ్యలట. అదొకటి. సంగారెడ్డి కా లాల్ బాద్షా గణేష్ అట జగ్గారెడ్డి కుమారుడి ఆధ్వర్యంలో ఏర్పాటట. అబ్బో, జగ్గన్నకు కుమారుడు ఉన్నాడా? నాకు తెలియదు, ఓన్లీ కూతురనే విన్నా, కుమారుడు ఉన్నట్టుంది. జగన్న ఇలా ఒక మనిషికి 3 లక్షలు ఇచ్చిండు, ఒక పేదోళ్ళ బిడ్డకు. మంచిగా అనిపించింది జగన్న, నచ్చిన షబాష్. పాపం వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉంటే హెల్ప్ చేసింది. కానీ సమీక్షలు బంద్ చేయన్న, సమీక్షలు పెడతానికి మనకి ఏ అర్హత లేదు. ఇప్పుడు అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరుగుతాడ. అప్రమత్తంగా ఉండి అడ్డుకోండి, సభ నిర్వహణకు భద్రత కల్పించండి, పోలీసులకు సభాపతి ప్రసాద్ కుమార్ సూచన చేసినట. అబ్బా 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 అబ్బా, ఎందుకంత భయం అవుతుంది రేవంత్ అన్న? మనం ఏం తప్పు చేయమైంది? మనం మంచోళ్ళం అయితే, మనంత మంచోళ్ళు లేక లోకంలో మరి ఎందుకు భయం అవుతుంది? వాళ్ళు నిరసన చేయని, వాళ్ళు గగ్గోలేటిని, వాళ్ళు ఏట్లే పడి చావని. ఇప్పుడు ఢిల్లీలో మీకు నిరసన చేస్తున్నారు, పట్టించుకుంటారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు? ఎన్డీఏ వాళ్ళు అట్నే మొత్తుకుంటారా? ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి దొంగ అయితే, కేసీఆర్ అనే వ్యక్తి కూలేశ్వరం కడితే మరి మీకు ఎందుకు అంత భయం అవుతా ఉంది? వాళ్ళు ఏదో వాళ్ళ బాగా మాట్లాడతారు, ఫైనల్ గా మీరు వాళ్ళని ఎట్లా లీగల్ గా ఇరికియాలో అట్లా ఇరికిరి చూద్దాం. అట్లన్నా అది చేత కాదు కదా మనకు. అది చేత కాక ఇవాళ పోలీసు వాళ్ళకు పెట్టుకొని మన గడ్డం ప్రసాద్ గారా స్పీకర్ గారు మంచిగా బ్రహ్మాండంగా కూర్చోబెట్టి మాట్లాడి, ఏదైనా సరే మా మీద రాళ్ళు వేసినా రప్పలు వేసినా మమ్మల్ని కాపాడి, మీ ముందే కూలేసామని దొంగేసం పెట్టినాం. సో మరి ప్రజలందరూ మా వైపు రాళ్ళతో కొట్టే పరిస్థితులు ఉన్నాయి, అందువల్ల మాకు రక్షణ కల్పించని చెప్పేసి పోలీసులు కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇందిరామ్మ రాజ్యం పోలీస్ శాఖ ఒకటి రేపు అసెంబ్లీ కాడ ఉంటుంది. ఉచ్చవాడుతుంది ఒక్కొక్కరికి రేపు ఏం జరుగుతుందని. కాంగ్రెస్ వాళ్ళు నిద్ర పడతలేదు, ఎందుకంటే పరిపాలన చేత కానప్పుడు ఏం చేస్తారా? మరి పరిపాలన చేత కానప్పుడు గసవంటి పనులు వేయాలి, మరి తప్పదు. ఇందులో ఒకటే ఉన్నాయి పొలిటికల్ న్యూస్. నెక్స్ట్ ఓన్లీ పాలిటిక్స్ ఏ మారదాం, ఇంకా ఎంత చేసాం అనుకోద్దు. ఓయమ్మ ఎలా ఎదుర్కొందాం, ఫామ్ హౌస్ లో కేసీఆర్ హరీష్ రావు భేటీ. అంతే, సేమ్ టు సేమ్ వచ్చింది. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కేసీఆర్ వస్తాడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తారు. నేను కూడా చూస్తా అన్న, ఎందుకంటే ఈ దద్దమ్మలు తక్కువ దద్దమ్మలు ఊరికే ఆ సభలు కూర్చొని మాత్రం మాకు నచ్చలేదు. 80,000 పుస్తకాలు తగిన మూడు ఒకసారి వచ్చి మాట్లాడితే కళ్ళ సంబూరంగా మీకు చూడాలని ఎదురు చూస్తాను. ఏం జరుగుతుంది, ఏం కథ? ఈ మునగాళ్ళ సమాజం చెప్పి తెలుగులో ఉండడా? రోజు కేసీఆర్ 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 అని గగ్గోలు పెట్టినారు రేవంత్ రెడ్డి. రేపు అసలు ఎంత ఆత్మ ఎదురుస్తుండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని కేసీఆర్ నోడుతుంది కానీ, కానీ నాకు తెలిసి సాధ్యం కాదు. కళ ఎక్కడ ఉంటుంది కానీ కళగానే మిగిలిపోతుంది నాకు తెలిసి. అయితే అదొక వార్త. ఇంకేంది, పంట నష్టాన్ని వేర్చండి మన సారు మన తుమ్మల నాగేశ్వరరావు తుమ్ముకుంటా మాట్లాడతారు. పంట నష్టం చేశారంటే ఫస్ట్ మనం పంట నష్ట పరిహారం ఇవ్వాలి. మన కాడ కాసులు లేవు సారు, ఏం చేస్తారు? నన్ను కోసుకొని రా సముతారా? ఏం చేస్తారు మమ్మల్ని? మా ఇందిరమ్మ రాజ్యం, మేము గిట్లనే ఉంటాం.
అనే బ్యాచ్ కదనే మనం నాగేశ్వరరావు గారు మన అసవంటి బ్యాచ్ కాబట్టి మరి ప్రజలు చూస్తారు. రాగరే డ్రోన్ తో బీపీ మందులు చేరవేతంట, యువకుడి ఆలోచనకు ప్రశంసలట. పాపం మరి ఆ ఖమ్మం జిల్లా తల్లారు మండలంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బిల్లుపాడు రామచంద్రాపురం కొత్త వెంకటగిరి గ్రామాల మధ్య మాచవరం వారు ఉచితంగా ప్రవహిస్తుందంట. మరి దాంతో అవతలికి రాకపోక లేకపోతే మనోడట డ్రోన్ పెట్టి మందులు పంపిస్తుంట. శబాష్ కదా, ఒక ప్రాణానికి హాజరైండు మనోడు. ఒక వినూత్నమైన ఆలోచన చేసిండు డ్రోన్ ని. తర్వాత ఇంకేందా ఇది మనకు అవసరం లేదా ఈ జోలు పాడుగాను. ఇంకో ఇది ఒక్కటి చూడు. యువతి దారుణ హత్య జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో యువతి దారుణ హత్యకు గురైంది. కాటారం మండలం మేడిపల్లి సమీపంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం కాటారం భూపాలపల్లి రహదారి ఓ యువతి వెళ్లిపోయిన మృతదేహం లభించింది. ఎట్లా చనిపోయిందయా చెప్పంటారా దాన్ని ఏమన్నా? ఒక అమ్మాయి చనిపోయింది, మర్డర్ చేసినట. ఇది ఇందిరమ్మ రాజ్యం. హత్య జరిగి ఎన్నో రైతులు లెక్కలు ఇక్కడ కుల్లి వాసన వస్తుంది, అడవిలో కుల్లి వాసన వస్తుంది. ఏం పేరు ఈ రాజ్యం పేరు? ఇందిరమ్మ రాజ్యం. పోలీసులకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది దేశవ్యాప్తంగా, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఇట్లాంటి మంచి పనులు చేస్తుంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఇది ఒక వార్త. ఇంకా మరి ఏం చేద్దాం, ఏం చేయలేం కదా మనం. మన రాజ్యం పేరే ఇందిరమ్మ రాజ్యం అని, చీకటి రాజ్యం. ఇంకేందో లోకల్ వారు తెలంగాణ పరిమితి. అందుకే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ తెలంగాణ తెరపైకి సెంటిమెంట్ రాజకీయం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఈడ గెలికితే మేము ఆడ గీకుతాం. ఆనాడే ఇప్పుడు సిట్క నేనంతా సినిమా యాక్టర్ కావాలని చెప్పేసి మా కల్వకుంట్ల చంద్రుడు 2014 ఇప్పుడు సిట్క నేనంతా సినిమా యాక్టర్ కాదు తెలంగాణ గురించి మాట్లాడతారు. మీరు బతుకోసం బతుకురి తెలంగాణ రాజకీయాలు ఏమి పెడితే మరి లాస్ట్ కామైతే లాస్ట్. ఇంకా అదే చెప్తాను. మన ఏళ్ళు పెట్టి పొడిచింది ఏమి లేదు, మళ్ళీ పొడిచగలిగి కూడా ఏమి లేదు. నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారు గౌరవప్రదంగా ఉండాలంటే మీరు సపరేకుండా పొత్తో గిత్తో అది ఏందో కానీ అన్నీ ఉంటే అయిపోతుంది. మీరు తెలంగాణలో అంటారుగా దేశవ్యాప్తంగా రాజకీయాలు ఉద్ధరిస్తాను వచ్చి పొడిచింది ఏమి లేదు, పొత్తు పెట్టుకొని బతుకు అంతే. అనవసరంగా మాట్లాడే తప్ప ఏం లేదు, ఉపయోగం లేదు మీకు. నేను చెప్పాల్సింది కాదు. సెంటిమెంట్ గురించి మాట్లాడు, సెంటిమెంట్ గురించి మాట్లాడే అర్హత ఉన్నది మీకు. కానీ జై తెలంగాణ అన్నావా నా డౌటే. ప్రియుడు ఇంటి ముందంట ప్రియురాలు ధర్మేసింటాయా, ఇటు కుటుంబాలు సమాధానించా పోసాడు. ఈ సవాటి కథలు చెబుతాను. పెళ్లిళ్ళు కాక ముందుకు ఇంటి ముందర ధర్నాలు వేసి కాడికి వచ్చిందా?